దేవుని ప్రియమైన సంఘ విశ్వాసులందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు శుభవార్తలు తెలియజేస్తున్నారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని నామమునకు ఈ వేళలో మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రభువునకు ప్రియమైన సంఘ వాక్య జ్ఞానానికి సానుకూలమైన మాటలు మనం భూమి మీద బ్రతికినంత కాలం కూడా గుర్తించుకోవాల్సిన 3 విషయాలు ఇవి చెప్పి నేను వాగ్దానం చేస్తాను. మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఏమండి, ఎవరి చేత రాయించారండి? చెప్పడం చెప్తే మనకి పడబడా వస్తూ ఉంటుంది. చాలా సంతోషం. దేవుడు తన యొక్క వారసు నింపి రాయించారు. అంటే ఇది మన జీవితాశకాలంతో జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది అండి, ఎవరి కొరకు ఈ పరిశుద్ధ గ్రంథం రాయించాడు ఆయన? దేవుడు. ఎవరి కొరకండి? దేవుడు స్తోత్రం. ఆయన పోలికలను ఆయన స్వరూపంలో చేసుకుని ఉన్న భూలోకం ఉందన్న సమస్త జనం కొరకు ఆయన పరిశుద్ధ గ్రంథం రాయించాడు. మూడవది, ఎందుచేత రాయించాడు పరిశుద్ధ గ్రంథాన్ని? ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుచేత దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తను తన ఆత్మతో నింపి రాయించాడు? ఆయన దేవుడు ప్రేమను తెలుసుకొని దేవుడితో జీవించాడు. దేవుడికి స్తోత్రం. అంటే చాలా మంచి విషయాలు. ఎందుకంటే మానవుని యొక్క బ్రతుకు పుస్తకం, బ్రతుకుని నిర్దేశించే పుస్తకం అండి. భూమి మీద ఉన్న మానవుల యొక్క బ్రతుకుని నిర్దేశించే పుస్తకం ఇది అండి. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారానే తీర్పులు తెచ్చబడతాయి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్ ఆఫ్ అండి. వాక్యమై ఉన్న దేవుడు పూర్వకాలం ముందు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూలోకంకి వచ్చాడు. దేవుడు నామం మైకులు. అందుకని బ్రతుకు కాలం అంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరలోకం ఉన్న దేవుడు నన్ను ప్రేమించి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించాడని, ఆయన భూలోకమందు ఉన్న అందరి కొరకు రాయించాడు అని కాకుండా నా కొరకు రాయించాడని. మూడవది, ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నాకు దేవుడు తిరిగి తీరుస్తాడని, అనగా నిత్య జీవనం ఇస్తాడని జ్ఞాపకం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మీద విలువ చాలా పెరిగిపోతుంది, గౌరవం చాలా పెరిగిపోతుంది. పరిశుద్ధ గ్రంథం మీద మొబైల్ పెట్టమని ఎక్కడ పోతే అక్కడ పెట్టేయము, అశ్రద్ధ కొంచెం. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ ఎవరండి? వాక్యమైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు. దేవుడు నామం మైకులు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అశ్రద్ధగా చూడడం, చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం, చాలా జాగ్రత్తగా చేయాలి. ఖురాన్ని ప్రత్యేకమైన పేరు మీద ఎట్టి వాళ్ళు చదువుతారు, గుర్తుంటారు. అంతకంటే గొప్ప గ్రంథం చెప్తాను నేను. దేవుడు నామం అంటే మానవులకి ఏమండి దేవుడిచ్చిన ధన నిధి, సర్వ సంపత్తులు గుప్తమై ఉన్న నిధండి ఇది. దేవుడు నామం. మంచి మనసుతో నువ్వు తవ్వుకున్నంత వరకు వస్తానంటే దీంట్లోంచి ఆశీర్వాదాలు దేవుడు. దేవుడు నామం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వెళ్ళిపోతాను. ఆల్రెడీ సోదరు ప్రార్థన చేశారు. వారితో ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి ఈ మాట్లాడిన కూడా దేవునికి మహిమాలుగా మన యొక్క జీవిత ఆశీర్వాదకరంగా మహాగరుడు మహోన్నతుడు సాక్షాత్మకమైన ప్రభావ మీకు కావాలన్న వాళ్ళకు ముందర ఆయన ఎందుకు లేదు ఆపిన నా కొరకు మా కొరకు ప్రభావ మా జీవితాలను నిర్దేశించి పరలోక ముందున నీ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రభా మీ పరిశుద్ధ ప్రవక్తల ద్వారా మీరు రాయించి మా బ్రతుకులు నిర్దేశించి తండ్రి ఈ ప్రకారం జీవించినని మీ పరిశుద్ధంగా ప్రభా మాకు ఇచ్చేడుగా ఆ ఇచ్చిన మాటలు ప్రభా 2000 సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా నైనా ప్రభా ప్రపంచంలో ప్రకటించబడుతూ ఉండగానైనా మీకు తండ్రి 2025 సంవత్సరం మీ నెలలో ప్రభా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వాక్యమైన ప్రభు శరీరధారిగా వచ్చి ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో చెప్పిన మాటలు ప్రభా నీ ప్రవక్తల ద్వారా రాయించి ఆయన లోకాస్వాద 18 అధ్యాయంలోని మాటలు ప్రభా విలువైన గొప్ప ధననిధి గల గుప్తమైన మీ యొక్క మాటలు మేము ధ్యానించుడుగా నాయన మీ ఆత్మచేతను నింపి నాతోటి మా యొక్క నీ యొక్క బిడ్డతోటి మాట్లాడమని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ప్రభువునకు
ప్రియమైన సంగమం, ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలు ప్రభువు యేసుక్రీస్తు చెప్పారు. ఏమండి, చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన కలవలేని మనకి ఆయన దేవుడు రక్షించాడు. అయితే దీంట్లో లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు ఉన్న ఒక ప్రత్యేకమైన పరమార్థం గురించి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఒకసారి మనం చూద్దాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచున్నాడు. అయితే సుంకరి దూరంగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడునని చెప్పాను. సరిపోతున్నాను. ఈ యొక్క మాటల్లోని పరమాత్మను ధ్యానించుకున్నాం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకుని పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన దాసులు ఆ యొక్క మాటలన్నీ కొంచెం జాగ్రత్త పెట్టి రాబోయే తరాలకు రాయించారండి. ప్రియమైన సంగమం, కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయన చెప్పిన మాటలన్నీ కూడా జాగ్రత్త చేసి రాబోయే తరాలని మనకి దేవుడు వరప్రసాదముగా అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారు శిష్యులతోనూ లేకపోతే ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారితోటి ఆయన చెప్తున్న ఆయన ఏమని చెప్తున్నారంటే ప్రార్థన చేస్తున్న ఇద్దరు కూర్చొని తెలియజేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న ఇద్దరు మనుషులు కూర్చి తెలియజేస్తున్నారు. ఆయన ఏమంటే దేవాలయంలోకి ప్రార్థించండి ఇద్దరు మనుషులు వెళ్ళారట. వాళ్ళ గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. మనము ఈ మాట చాలాసార్లే మనం చదువుకున్నాం, తర్వాత చాలాసార్లు విన్నాం, దైవజనం ద్వారా బోధింపబడగా విన్నాం, చాలాసార్లు విన్నాం. ఒక మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంది. ఏంటంటే పరిశుద్ధ గ్రంథము కొన్ని పాత నిబంధన గ్రంథం కానీ కొత్త నిబంధన గ్రంథం కానీ కొన్ని 100 సంవత్సరాల క్రితం రాయబడిన అయ్యే మాటలు అనేక మార్లు చెప్పబడుతున్నా, మాటికి చెప్పబడుతున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఆసక్తి గల వారికి ఇప్పుడు చెప్పింది గంట పోయిన తర్వాత చెప్పినా కూడా మళ్ళా నూతనముగా కలిగే మాటలు చూపిస్తారు. దాంట్లో మాట దేవునామం మహిమకలుగాను గాక. నూతనముగా ఇవాళ ఇది ఇప్పుడు ఒక దాసులు చెప్పాడు అనుకోండి, ఇంకో గంట పోయిందని ఇంకొక దాసులు చెప్పినా దాంట్లోంచి మళ్ళీ కొత్త విషయాలు దేవుడు తెలియజేస్తాడు. దేవునామం మహిమకలుగాను గాక. ఎవరికి ఎలా తెలియజేస్తాడంటే ఆసక్తి గల వారికి తెలియజేస్తారు. దానికి ఉదాహరణ కడుపు నిండిన వారికి ఏమండి పరమాన్నం పెట్టినా ఎలా ఉండదు చెప్పండి? ఎలా ఉండదు? అంత రుచిగా కనిపిస్తుంది. అదే ఆకలి వేస్తుంటే ఆకలి మీద ఉన్నారనుకోండి, ఏం పెట్టినా గబగబా తినాలి. ఏదో ఒకటి పెడితే చాలు అండి, ఏదో ఒకటి పెట్టి చాలు. ఏం తింటున్నాం? యాకోబు యెషోవ దగ్గర అదే కదా అండి, ఏంటండి కలగంట కూర లేకపోతే చిక్కుడుకాయ కూర. ప్రాణం పోతుందని ఆశీర్వాదం నాకేంది అయ్యా, ఆ చిక్కుడుకాయ కూర నాకు ఇచ్చి అన్నట్టుగా ఉంటుంది. గీతలో కూడా అంటున్నాడు కదా, దుప్పు నీటి వాకులు కొరకు ఆశపడుతున్నట్లుగా దేవానికి ఒక హృదయము ప్రాణం ఆశపడుతుంది. ఎవరైతే ఆశ కలిగి వాక్యం కొరకు ఎదురు చూస్తారో వారికి ప్రియమైన సంగమా వాక్యం చాలా విలువ కలిగి ఉంటుంది. నూతన విషయాలు వారి హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటాడు. చాలాసార్లు విన్నా ఈరోజు మనకు కొత్త విషయం దేవుడు మళ్ళా ఈ యొక్క వాక్యం నుంచి మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్న వారి యొక్క ఇద్దరు మనుషుల గురించి తెలియజేస్తున్నాడు. ఏమండి ప్రార్థన ఆయన అంటున్నాడైనా ప్రార్థన చేయుటగా ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ఏమండి ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారట? దేవాలయానికి వెళ్ళారు. అంటే ప్రార్థన చేయుటకు మనం ఎక్కడున్నాం? ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రార్థన చేయటం అన్ని చోట్ల ఎక్కడ కొడుతున్నాం? మనం దేవుడు ఏర్పాటు చేసిన స్థలాలు కొడుతున్నాం.
ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ ఎగిరిపేస్తారు అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడైనా లేకపోతే మిగతా చూస్తున్నాడా? మిగతా కూడా చూస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంట అంటే మిగతాడప్పుడు వాళ్ళ క్రియలు చూస్తాడు, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ క్రియలతో కూడిన ప్రార్థన చూస్తాడు. ఆ దేవుడు నామ వెనుకలు. ఇక్కడ గొప్ప మనకి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలియజేస్తున్నాడు దేవుడు. ఏంటంటే మన సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో మనం మాట్లాడతామనే మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుడితో మనం మాట్లాడుతున్నాం. ఆయన మామూలు దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడితో మనం మాట్లాడతామని గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవారు మొదట భాగం చేస్తారు, తర్వాత వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడి స్థానంలోకి వెళ్ళిపోతారు, అజ్ఞాపం చేస్తుంటారు. దేవుడి స్థానం వారు తీసేసుకుంటారు. దేవుడి సంఘం మనం ప్రార్థన చేసుకుని ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర నుంచి అవండి ఆశించే వారిగా, కోరుకునే వారిగా ఉండాలి. ప్రియమైన సంఘం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు తీర్పుతాడని చెప్పి దీని ద్వారా దేవుడు మళ్ళా తెలియజేస్తున్నాడు దేవుడికి. ప్రియమైన సంఘమా ప్రార్థన ద్వారా దేవుడు తీర్పు తీస్తాడట. అవండి యాక్చువల్గా తీర్పు అనేది మనం బాగా తెలుసు, తీర్పు తెలుసు కదా మనకి. తీర్పు ఎప్పుడు జరుగుతుంది? తీర్పు అనేది ఒక మనిషి దేవుడు భూమి మీద పంపించిన తర్వాత ఆయన ఆశకాలం అయిపోయిన తర్వాత, స్త్రీగాను పురుషులుగా ఆశకాలం అయిపోయిన తర్వాత తీర్పుకి తీసుకెళ్తాడు. ఆయన అందరు కూడా తీర్పు ఉందని చెప్పి అన్నాడు. అన్నాడు కదా ఆయన? అన్నాడా లేదండి? అయితే ప్రార్థన చేసినప్పుడు కూడా తీర్పు ఉందంట. అంటే ఇప్పుడు ప్రభు వాక్యాన్ని చూసినట్లయితే ఈ వాక్యం ప్రభు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసినప్పుడు తీర్పు ఉందట. ఏమండి ముగింపులో కూడా తీర్పు ఉందట, కడవలో కూడా తీర్పు ఉందట. కడవలో తీర్పు అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వారికి ఇచ్చిన ఆయుష్కాలను ముగించుకున్న తర్వాత అందరికీ ఒక తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. ఆ దినమున మరి న్యాయాధిపతి అయిన దేవుడు మహిమ గల సింహాసనం మీద కూర్చుని అది తీర్పు తీర్చుతాడంట. ఆ విషయం ఎక్కడ రాబడి ఉందండి? ఆ విషయం మత్తయి సువార్త 25:5 రాబడి ఉంది. అది ఏమండి? అది ఏ తీర్పు అంటే నీతిమంతుల గురించి అనీతిమంతుల గురించి తీర్పు. తీర్పండి నీతిమంతుల గురించి అనీతిమంతుల గురించి తీర్పది. ప్రియమైన సంఘమా అప్పుడు ఆయన న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చుంటాడట. ఆయన చూడండి మత్తయి సువార్త 25:31 నుంచి 34 వరకు రాయబడిన చూడండి. మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. సరిపోతున్నాను. ఏమండి? తర్వాత గొర్రెల గురించి రాయబడం చూడండి. గొర్రెల గురించి రాయబడం చూడండి. 47 అధ్యాయం 47 వచ్చిన. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడు. సరిపోతున్నాను. ఒక పక్క ఏమో గొర్రెలను, ఇంకా పక్క మేకలు. కుడి పక్కన ఏమున్నాయి? గొర్రెలు. ఎడం పక్కన ఏమున్నాయండి? కుడి పక్కన ఉన్న వాళ్ళని ఆయన నీతిమంతులని, ఎడం పక్కన ఉన్న వాళ్ళని ఆయన అనీతిమంతులని ఆయన చెబుతూ ఏమంటే వారికి తీర్పు తీస్తున్నాడు. కుడి పక్క నీతిమంతులుగా ఉన్న వారిని అని అంటాడు. రాజు తన కుడి పక్కన ఎవరంట? తన మహిమతో మనిషి కుమారుడు ప్రభువు యేసుక్రీస్తు. ఇప్పుడు ఏ ప్రభు అయితే లూకాసు వార్త 18 అధ్యాయం 9 నుంచి 14 వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడో ఆయన కడవరి కాలంలో, తీర్పు కాలంలో, తీర్పు కాలంలో ఆయన మహిమ గల సింహాసనం మీద మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నట్టుగా సమస్త దూతలు కూడా, ఆయన యొక్క దూతలందరూ కూడా లోకంలో ఉన్న వారందరినీ కూడా తీర్పు వరకు పోగు చేస్తారట. పోగు చేసినప్పుడు కుడి పక్క
ఎవరు ఉంటారు? నీతిమంతులు. ఎడమ పక్క నీతిమంతులు అంటే గొర్రెలను మేకలు ఉంటారు. ఇది ఏ తీర్పు? రెండవ తీర్పు, కడవ తీర్పు. అయితే ప్రభువు యేసుక్రీస్తు ఏమన్నాడంటే ప్రార్థన చేసినప్పుడు కూడా తీర్పు తీరుతున్నాడట. ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? లేదా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. నీతిమంతులు అవినీతిమంతులను తీర్పు చేస్తున్నాడా లేదండి? తీరుస్తున్నాడు. 14 వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి. ఈ 18 అధ్యాయం 14 వచనంలో అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఏ ఇంటికి వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ ఉండగెళ్ళాడు? దేవాలయంలో ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయిపోతుంది. ఎక్కడికి వెళ్తారంటే మన ప్రార్థన అయిపోయింది, మనం ఎక్కడికి వెళ్తాం అంటే దేవుని సందులో ప్రార్థన చేసే ప్రార్థనకి ఏమండి తీర్పు కూడా ఉంటుందని ప్రభువు యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. తీర్పు కూడా నీతిమంతులుగాను ఏమండి అని అంతా భూలోకమందు ఉండగానే ఏం జరుగుతుందంట? ఏమండి నీతిమంతులుగాను అనీతిమంతులుగాను తీర్పు తెచ్చబడతామని భూలోకం అంది. ప్రియమైన సంఘం ఆశ్చర్యం అనిపించలేదా? ఏమండి ఆశ్చర్యం అనిపించలేదా? ప్రియమైన సంఘం దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎప్పుడూ ఉంది కదా తీర్పు. ఏమండి అంటే మనుషులందరికీ ఒక తీర్పు ఉంది కదా, అప్పుడే తీర్చేయచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీర్చున్నాడు ఆయన? మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన సంఘం మానవుల తీర్పులకి మనుషుల తీర్పులకి చాలా వ్యత్యాసం తేడా ఉందండి. మానవులు తీర్పు తీర్చి శిక్ష వేసేస్తారు, కానీ దేవుడు అలా కాదు. మన దేవుడు ప్రేమగల దేవుడు అండి. ప్రేమగల దేవుడు. ఆయన ముందుగా ఎందుకు తీర్పు తీసుకున్నాడంటే ప్రియమైన సంఘం మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా, చిన్నపిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఫైనల్ తీర్పు ఉంటుందా లేకపోతే చక్కపరిచే తీర్పు ఉంటుందా? అవునండి చక్కపరిచే తీర్పు ఉంటుంది, తల్లి తీర్పు ఉంటుందా? ఏ పిల్లవాడినైనా కొడతారా? పావుని అడిగితే గుడ్ని ఇస్తాను, రెండు ఇస్తాను లేదా? గుడ్ని అడిగితే పావుని ఇస్తాను లేదా తేని ఇస్తాను అని అడగలేదా? ఫైనల్ తీర్పు ఉంటుందా? పిల్లవాడు అడిగితే ఏమండి తప్పు చేస్తే సరి చేసి తీర్పు ఉంటుంది. అలాగే మన తండ్రి అనే దేవుడు ఆయన ప్రేమ కలవాడు కాబట్టి ఫైనల్ తీర్పుకు ముందుగానే ఏమండి మనల్ని ప్రేమించి ఆయన పిల్లల్ని ప్రేమించి వారి జీవితాలు చక్కపరుచుకోవడానికి ఏం చేస్తాడంటే ఏమండి ఆయన గద్దిస్తూ ఉన్నాడు, తీర్పు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనిషి బతుకున్నంత కాలం కూడా వారు మార్చుకునే అవకాశం ఉంది. ప్రియమైన సంగమ సామెతలు చూడండి. తల్లి తండ్రి తన పిల్లల్ని ఏ విధంగా గద్దిస్తాడో ప్రభు ఆ విధంగా గద్దిస్తాడట. చూడండి సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని దేవుని నామమున మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం ధ్యానించినప్పుడు కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని నామమున మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంని దేవుని దాసులు బోధిస్తున్నప్పుడు కూడా దేవుడు గద్దిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుగాక. ఏమండి ఎందుకు దేవుడు తన వాక్కుతో గద్దిస్తున్నాడు అని అంటే తమ జీవితాన్ని ఏం చేస్తారు? సరి చేసుకుంటారు, చక్కపరుచుకుంటారు. ప్రియమైన సంఘం సరి చేసుకుంటారు. అందుకనే దేవుని దోషం వాక్యం చెప్పినప్పుడు కానీ మనం ధ్యానించినప్పుడు కానీ వాక్యాన్ని అసమస్యగా చూడకూడదు. దేవుని దోషులు దేవుని కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా కనుక చెడ్డవాళ్ళు లేకపోలేదు, నేను అందరు మంచివాళ్ళని చెప్పట్లేదు, లోపం ఉన్నారు, కొంతమంది సాయం చేసి చెప్పేవారు ఉన్నారు. అయితే ఎవరైతే అలా చెప్తారో వారు 7 ఏం చేస్తారట? శిక్ష పొందారట. అయితే ఏ దోషులైతే యథార్థంగా వాక్యం చెప్తున్నారు చూసి ప్రియమైన సంగమ అలాంటి దోషుల్ని విసిగించినా, ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా 70 అంతులు ఏమండి శిక్ష తప్పనిసరిగా పొందుతారు. కాబట్టి ఏమండి దేవుడు గద్దిస్తున్నప్పుడు నిలబడిన నేను కానీ వింటున్న మీరు కానీ ఇక్కడ వచ్చి ఎవరు చెప్పిన వాక్యం ఏమండి దేవుడు గద్దిస్తున్నప్పుడు దేవుడి మాటకి ఏం చేయాలంటే లోబడాలి. దేవుడి మాటకు లోబడి సరి చేసుకోవాలని ప్రియమైన సంగమ దేవుడికి మాటకు లోబడి సరి చేసుకుంటేనే ఫైనల్ తీర్పులో మనం నిత్య జీవానికి వెళ్ళగలదు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఏమండి ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు 2000 సంవత్సరాల క్రితం రాయించి మళ్ళా తన పిల్లలకి ఎందుకు తెలియజేస్తున్నాడు? ఏమండి అవినీతిమంతుడు తిరిగి నీతిమంతుడిగా తన జీవితాలు చక్కపరుచుకుంటాడని అవునంటారా కదంటారా?
అంతే కదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా కానీ ఇర్మీయా కానీ తన ప్రవక్తలు పంపించే ఇశ్రాయేలు జనాంగానికి ఈ దేవుడు తెలియజేస్తుంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాలు సరి చేసుకోండి అని చెప్పి కనాను పాలు దేశం ఇచ్చి మీ జీవితాలు బాగు చేసుకోండి అని చెప్పి అన్నాడు. ఆయన బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరాలుగా చెప్తే లాస్ట్ సిద్ధికియా వచ్చే సమయానికి వారి ఇష్టానుసారంగా జీవితం. ఇప్పుడు ఏం చేశాడు? బొర్రు రాజు చెప్పి శిక్షించాడా లేదా? అదే విధంగా దేవుడు గర్జించినప్పుడు భూమి మీద ఉన్న మన జీవితాలు ఏం చేయాలి? చక్కపరచుకోవాలి. కీర్తన గ్రంథంలో అందుకని ఆయన మాటల గురించి ఎంత గొప్ప మాటలు ఆయన అక్కడ కీర్తన గ్రంథం 12:6 ఆయన మాటల గురించి ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని నామములు గాక. యెహోవా మాటలు ఎంత పవిత్రమంట. అప్పుడు వెండిని కానీ బంగారం కానీ ఏం చేస్తారు అంటే దాన్ని చేస్తారు, పురుగులు వేస్తారు, పొటం వేస్తారు, దాంట్లో ఉన్న మల్లిని పోవడానికి పొటం వేస్తారు. ఒకసారి వేస్తేనే అది తలతలాడుతుంది, కానీ 7 సార్లు వేసినంత గొప్ప పరిశుద్ధంగా ఉంటుంది దేవుని మాట. అందుకని భూమి ఆకాశం కానీ ఆకాశం కానీ గద్దించుకోని నా మాటలు గద్దించుకో మత్స్య సువార్తలను తెలియజేస్తున్నాడు. అలాంటి మాటలు మనం పట్టుకుని ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నోరు ఇచ్చాడు కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఇది వాక్యానుసారంగా చెప్తున్న మాటలు మాత్రమే చెప్తున్నా నేను కానీ వింటున్న ఎవరైనా కానీ. పేతురు రాసిన పత్రిక 3:10 చూడండి. జీవము ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా చెప్పకుండా తన పెదవులను కాచుకును. జీవము ప్రేమించి నిత్య జీవాన్ని కనుక ఎవరైనా వెళ్ళాలని ఆకాంక్ష ఉంటే అవి నిత్య జీవానికి వెళ్ళే మంచి దినములు. ఒకవేళ చూడాలంటే చెడ్డదాన్ని పలుకోకుండా కపటమైన మాటలు అంటే పలుకోకుండా తన పెదవులను కాచుకోవాలి. ఎందుకంటే మళ్ళా ప్రార్థన గురించి పేతురుగా చెప్తున్నాడు చూడండి 12వ వచనంలో. ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడైనా? మళ్ళా గద్దిస్తున్నాడు. గద్దింపు వింటే మళ్ళీ ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. మళ్ళా చెప్తున్నాడు ఆయన, ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. ప్రభువేనా దేవుని సంఘం? ప్రభు యేసుక్రీస్తు వారు ఇద్దరు ప్రార్థన చేస్తుండగా ఆయన యొక్క తీర్పు తీస్తున్నాడు ఆయన. ఏమండి? ఒక అతనట నీతిమంతుడిగా తీర్పు తెచ్చుకొని ఇంటికి వెళ్ళాడట. ఇంకొక అతను ఏమైపోయాడు? నీతిమంతుడు. అంతే కదండి. అయితే నీతిమంతుడు అవినీతిమంతుడిగా మారిపోయాడు. ఇక్కడ నీతిమంతుడు అవినీతిమంతుడిగా మారిపోయాడు. ఎవరు మార్చారు? ప్రభు యేసుక్రీస్తు వారే. ఎందుకు మార్చారంటే వారి యొక్క జీవించే జీవిత విధానం. కాబట్టి వారు చేసే ప్రార్థన ఎలా ఉందంటే ప్రియమైన సంగమా, ప్రభు యొక్క తీర్పుకు గురైంది. ఎందుకంటే అలాగూ మరి పరిచయం చూపిస్తూ ఆయన పరిచయం చూపిస్తూ అతన్నేమో అనీతిమంతుడిగా అంటున్నాడు. సుంకరి అంటే పాపులు చూపించి నీతిమంతుడిగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు. ఈయన ఎవరు? తీర్పు తీర్చేవాడు, న్యాయాధిపతి. మత్తయి సువార్త 28:18 ఆయనకి ఏమి అధికారం ఇవ్వబడిందో రాయబడిందో చదవండి ఒకసారి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందున భూమి మీద రేపు పొద్దున ఆయనే మహిమ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చుతాడు. ప్రియమైన సంగమా, అందుకే ఆయనే చెప్తున్నాడు నీతిమంతుడిని అవినీతిమంతుడు. ఆయన చెప్పిన మాటలు వాళ్ళ మార్చుకుంటే మంచిది, కానీ ఈ పరిశీలన మార్చుకోవాలి. ఎందుకు ప్రభు ఉపవాసం చేసేవారిని, దశంభాగాలు ఇచ్చేవారని అంటే అక్కడ ఇద్దరే కాదు, కానీ దేవుడు ఏ విధంగా అయితే ఆ తీర్పు కాలంలో, కడవరి కాలంలో ఒక పక్క మేకలు ఒక పక్క గొర్రెలు ఎలా ఉంచుతాడు, అలాగా ఈ ఇద్దరు వ్యక్తుల్ని 2 గుంపులుగా చూపిస్తున్నాడు ఆయన. ఒక గుంపు పరిశుద్ధమైన గుంపు, ఒక గుంపు పరిశుద్ధ లేని గుంపు.
ఒక గుంపు తగ్గించుకునే స్వభావం గల గుంపు, ఒక గుంపు హెచ్చించుకునే స్వభావం గల గుంపు, ఒక గుంపు లోబడే గుంపు, ఒక గుంపు అవిధేయత చూపడే గుంపు. వీరిని నిర్ణయించుకొస్తున్నాడు ప్రభు. కాబట్టి పరిచయలు ఉపవాసం చేస్తారంట, దశంభాగాలు ఇస్తారట, కాబట్టి నిష్ఠగా ఉంటారంట, ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు మానకుండా చదువుతారట. ఇవి పరిచయలు గుంపు. అంటే ఎవరైతే ఉపవాసాలు చేస్తూ దశంభాగాలు ఇస్తూ మానకుండా పరిశుద్ధ గ్రంథాలు ధ్యానిస్తూ ఉన్నా కూడా ఇప్పుడు ప్రభువు చెప్పిన మాట కనుక వినకపోతే, కాబట్టి ఏ పరిశీలన అయితే నీవు అవినీతి మంత్రులు అనో లేకపోతే నువ్వు పర్లోక రాజ్యం వెళ్ళమని చెప్పాడు, ఆ విధముగానే మిగతా వాళ్ళకి కూడా జరుగుతుందని ప్రభు మరొకసారి చెప్తున్న విషయాలు. పరిశీలన చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కదండి. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? ఇద్దరు వ్యక్తులు కదా. మొదటి వ్యక్తి పరిశీలుడు నిలబడి రెండో పరిశీలుడు నిలబడి ఏమన్నాడు? ఈయన నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషులు వెళ్ళనైనను ఈ సుందర వాళ్ళనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేసి నా సంపాదనంతకు 10 మంది చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఉపవాసం చేస్తున్నాడట, దశభాగాలు ఇస్తున్నాడట. అంటే అంతేకాకుండా ఎలాంటి పరిశీలి ఎలాంటి వాళ్ళు తెలిసిన ప్రియమైన సినిమా నిష్ఠ గలవారు. దేని విషయంలో? ధర్మశాస్త్ర గ్రంథంలో నిష్ఠ గలవారు. అది ప్రభుని యేసుక్రీస్తే చెప్పారు, సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి. ప్రభుని యేసుక్రీస్తే చూడండి, ఈ పరిచయలు 50 లక్షణాలు ఉన్నాయని పరిచయలకి. 50 లక్షణాలు చెప్తే తలాపోదు కాబట్టి కొన్ని మరి ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను మీకు. 50 లక్షణాలు ఉన్నాయి, 50 గుణాలు కలిగి ఉన్నారు పరిచయలు వీళ్ళు. 50 గుణాలు. అవి అంతరంగ సుగుణాలు మాత్రం కాదండి, అంతరంగ సుగుణాలు కాదు. ఈ 50 కూడా బాహ్య సంబంధమైన గుణాలు. ఎవరికి ఉన్నాయి? పరిచయలకు ఉన్నాయి. ఈ పరిచయలు అలాంటి వారంటే ధర్మశాస్త్రం ముందు మంచి పట్టుగలవారు, ధర్మశాస్త్రం ముందు మంచి పట్టుగలవారు. దేని మీద ఒక అధికారంగా చేశారనుకోండి, దాని మీద మనం పట్టుంటేనే, మంచి పట్టుంటేనే వాళ్ళని అధికారంగా నియమిస్తారు. ఈ పరిచయలు మోషే పీఠం ముందు కూర్చుండేవారట. మోషే యమరాజ్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాడు, దేవుడని ఎక్కువ బాధ్యత. ఈ పరిచయలు మోషే పీఠం అంటే మోషే ధర్మశాస్త్రము గూర్చి ప్రత్యేకించి నియమింపబడిన వారట అధికారులుగా. ఈ మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం పరిచయల గురించి ప్రభువు యేసు తెలియజేస్తున్న మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. శాస్త్ర పరిచయలను మోషే పీఠ మందు కూర్చుని వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదనే కానీ చేయరు. మోయసంఖ్యకు కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజము మీద వారు పెట్టుదరే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఎట్లనను శాస్త్రులను పరిచయులను మోషే పీఠ మందు కూర్చుండేవారు. కాబట్టి మోషే పీఠ మందు, మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రత్యేకింపబడిన వారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథం అంతా వారికి క్షుణ్ణముగా వచ్చు. వాటిని అనుసరించి దశంభాగాలు ఇస్తారు, వీళ్ళు ఉపవాసాలు చేస్తారు ప్రియమైన సంగమా. ఏమండి, అయితే అలాంటి వారి గురించి ప్రభువు యేసుక్రీస్తు శిష్యులతోటి అక్కడికి వచ్చిన వారు ఏమన్నారంటే, మీతో అండి కనుక వారు మీతో చెప్పు వాటన్నింటినీ అనుసరించగలగండి, వాళ్ళు చెప్పేవన్నీ వినండి అండి. అయినను వారి క్రియలు చెప్పున చేయకూడదు. వారు చెప్పేవారు ఉంటారు కానీ చేసేవారుగా ఏం చేత ఉండరట. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యము కానీ భారములు బరువులు కట్టి మనుషుల పొలం మీద వారు పెట్టుదురే కానీ తమ వేలుతోనైన వాటిని కదిలింపనవరు. మనుషులకు కనబడే నిమిత్తం తమ పనులన్నీ చేదురు. తమ అని అంటే వీరి గురించి ప్రత్యేకంగా, అంటే వీరు ప్రత్యేకమైన సేవలు ఉన్నారు, ధర్మశాస్త్రం తెలుసు, ఉపవాసాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ ప్రియమైన సంగమం అయితే దేవుడి యొక్క ఇష్టానుసారంగా చిత్తానుసారంగా జీవించట్లేదు. అంతేకాకుండా వారు స్వనీతిని వెతుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? దేవుడి స్థానాన్ని వారు ఆక్రమణ చేసుకుంటున్నారు.
కాబట్టి దేవుడు నీతిమంతులని తీర్పు తెచ్చుకుంటే మేము నీతిమంతులము అని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు చూడండి ఆయన. ఏమండి పరిశీలన నిలబడి, దేవా నేను చోరులను, అన్యాచులను, వ్యభిచారులను, నేను ఇతర మనుషుల వల్ల నేను ఈ సంవత్సరం వల్ల నేను ఉన్నందుకు జనాస్తుతులు చెల్లించుచున్నాను. ఈయన డిసైడ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ప్రభు చెప్పకుండా డిసైడ్ చేసుకున్నాడు. ఈయన ఉన్నందుకు కొంజాస్తుతులు అంటే వారాలు లేని వారు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించచ్చు. నేను తన నీతిమంతులని డిసైడ్ చేసుకుని ప్రార్థన చెప్తున్నాడు. ఇంకేంటి బాబా, నా ఇంకా నేను నీతిమంతుని కదా, ఏమండి నీతిమంతుని కదా అని ఏమండి ఎవరు చెప్తున్నారు? పరిశీలు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, ఉపవాసాలు చేస్తున్న వారు, ఏమండి వీరు చెప్తున్నారు. అందుకు ప్రభు యేసుక్రీస్తు శిష్యులు కావాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిత్యముగా చెప్తున్నాను. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన, ఏ శాస్త్రులు అయితే పరిశుద్ధంగా చేస్తున్నారు, ఏ శాస్త్రంలో పాపం చేస్తున్నారు, వారికి ఏముందంట? స్వనీతి ఉంది. తను కానీ నీతిమంతులుగా చేసుకుంటున్నారు. కానీ నీతిమంతులుగా చేసుకోవడానికి దేవుడికి అప్పచెప్పాలి ప్రియమైన సంగమా. అంతేకాని స్వదేశంలో ఎత్తుకోకూడదు. ఇక సుంకర్ని చూసినట్లయితే రెండో వ్యక్తి సుంకర్ కూడా ప్రార్థన చేస్తున్నాడు కదండి. రెండో గుంపు సుంకర్ లాంటి గుంపు. ఈ సుంకరి ఏమండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సుంకర్ అండి ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా సరిపోతుంది, పాపినైనా నన్ను కరుణించమని పలికాను. ప్రభువు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటన కాలంలో ఆయనకి చాలా మంది సుంకరుల పాపులు ఎదురయ్యారు. ఆయనకి సుంకరుల పాపులు ఎదురైనప్పుడు ఈ పరిచయంలాగా పరిచయులు సుంకరులతోటి పాపులతోటి కలవరు, వాళ్ళతో స్నేహం చేయరు, వాళ్ళ దగ్గర కూడా రావరు. ఎవరు? పరిచయులు. కానీ ప్రభు సాక్షాత్తు దేవుడే భూమి మీద దిగొస్తే ఆయన శంకరులతోటి పాపులతోటి కూర్చుని మాట్లాడమే కాకుండా బోధన కూడా చేస్తున్నాడు. దేవుడి నామ మహిమలు గాక. మరి ప్రభు యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో అవునండి ఆయన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు మత్తయి అనే సుంకం పెట్టి మీద కూర్చున్నాడు అక్కడ. ఏమండి అతను చూసి నీటికి వెళ్దాం రావంటే వెంటనే అతన్ని వెంబడించేసేటండి. అతను చూడండి ఎందుకు ప్రభు అతనికి ఏమండి నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. దీనివల్ల మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 9:11 పరిచర్యలు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఎవరు అడుగుతున్నారు? మన పరిచర్యలు అడుగుతున్నారు. అంటే సుంకరులతోనూ పాపులతోనూ. సుంకరి అనగా ఏమండి వడ్డీలు వసూలు చేసేవాడు, అత్యధికంగా వడ్డీలు వసూలు చేసేవాడు, లేక అప్పు ఇచ్చేవాడు. అప్పు అనగా పాపము, అప్పు అనగా అప్పు ఇచ్చి విపరీతమైన వడ్డీ వసూలు చేసుకున్నవాడు సుంకరి. ఏమండి సుంకరిని పాపులు లెక్కలో జాబ కట్టేశారు. ప్రియమైన సంగమా ఆ 9:9 చూడండి. ఆయన అక్కడ కూర్చున్నాడు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయి అనే ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని చెప్పండి. అతను లేచి ఆయనను వెంబడించిన దేవుని నామ మహిమ కలుగుగాక. అతను లేచి ఆయన ఏం చేశాడు? వెంబడించాడు. ప్రభువుని వెంబడించే వాళ్ళు ఏం చేస్తారండి? సమస్తాన్ని వదిలిపెట్టాక దేవుని నామ మహిమ కలుగుగాక. వారికి ఉన్న సమస్త మరి వ్యసనాలన్నీ కూడా ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేశాడండి? తన యొక్క సమస్త పాపమును కూడా విడిచిపెట్టేశాడు. ప్రభుని వెంబడించాడు. సామెత గ్రంథంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో సులోమాను గారు ఏమని చెప్తున్నారంటే ప్రియమైన సంగమా చూడండి. సామెతలు 13 చాలాసార్లు మాట్లాడుతున్నాం. అతిక్రమం దాచిపెట్టువాడు వద్దులుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుతును. పరిచయుడు ఏమండి పరిచయుడు ఏం చేస్తున్నాడో కొంచెం కూడా అతను తగ్గించుకోవట్లేదు కదా, తానే నీతిమంతుడిగా తను కనపరుచుకుంటున్నాడు అని ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నారు. అయితే పాపుగాను లేకపోతే అన్యుడిగాను ఉన్న అతన్ని ప్రభువు వెంబడించమనగా ఏం చేశాడు? తనకున్న ఆ యొక్క
చెడు అలవాటునంతా కూడా విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించాడు. కాబట్టి అతను ఎవరి కనుకలు పొందుకున్నాడు? ప్రభు యేసుక్రీస్తు కనుకలు పొందుకున్నాడు. దేవుని అమలమైపోయిన కనుక అందుకే అన్నాడు, ప్రభువా ఆకాశం వైపు నీ వైపును చూసుకోండి, ప్రార్థన చేయడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని చాలా నమ్ముకొచ్చు దేవా పాపుని నన్ను ఖండించమని కలిగితే అప్పుడు ప్రభు ఏం చేశాడట? అతని కంటే అతను నీతిమంతుడిగా తీర్చబడి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమండి, దేవుడి చేత నీతిమంతులను అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏమండి వాళ్ళందరూ కూడా తగ్గించుకున్న స్వభావం కలిగినే ఉన్నారు. చివరిగా రాయబడిన ఏముందండి? తను తగ్గించుకున్నవాడు 14 చదవండి. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినను, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని దేవునామమై కలుగుతుంది. మంచి పని చేయాలి, ఉపవాసాలు చేయాలి, దర్శనం బాగా అవ్వాలి, పరిశుద్ధ గ్రంథం మానక జాతర జాలించాలి. అయితే ప్రియమైన సంగమం, మనము లేక దేవుని పిల్లలైన వారు ఎన్ని ఉపవాసాలు చేస్తున్నా, పరిశుద్ధంగా జాలించినా ఏమండి, మరి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినా ఎప్పుడు కూడా తగ్గించుకునే ఉండమని నేర్చుకుంటారు. జ్ఞాపకం చేస్తాడు. నడవడికలో తగ్గింపు ఉండాలి, ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే ఆయన చేతికి ఇచ్చేస్తున్నాం మనకి తీర్పు. ప్రభువా నా జీవితం నీ చేతిలో పెడుతున్నాం, నీ ఇష్టం, నువ్వు నాకు ఎలా తీర్పు తీస్తావు, తీర్పు అని తీర్చినప్పుడు తీర్పు తీర్చని చెప్పినప్పుడు ఆయన ఎలా తీస్తాడు తగ్గించుకున్న వాడికి. ప్రియమైన సంగమం, పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే అబ్రహాం ఏమన్నాడని, అబ్రహాం నీతిమంతులని పేరు పెట్టుకున్నాడు. నీతిమంతులని దేవుని చేత పిలిపించుకున్న అతను ఏమంటాడు తెలుసు? దేవుని ఎదుట నేను ధూళినై ఉన్నాను అని చెప్పి అంటాడు. ధూళి కంటేను నేను ధూళిని. అబ్రహాం అనే ఏం చేస్తాడైనా తను తాను ఏం చేసుకుంటాడైనా తగ్గించుకున్నాడు. యోగుగా చూసినట్లయితే నీతిమంతుడు భూజి దేశంలో పాపం లేని వాడు. ఏమండి, అలాంటి యోగు ఎంత తగ్గించుకున్నాడు? ప్రియమైన సంగమం, ఎంత తగ్గించుకున్నాడైనా. ఇంకా దావీదుగా చూసినట్లయితే ప్రభువా ఏ పాటిది మా కుటుంబం రాజుగా ఆవినప్పుడు ఇతను దేవుని సందులో నిలబడి మా కుటుంబం ఎన్నిక లేని దాన్ని ప్రభువా నువ్వు ఎన్నికలు అయిన దానిగా చేస్తున్నాం, ఏ వాటి వారి ప్రభువా మేము ఆ దేవుని సందులో ఉండి ప్రార్థన చేసినట్లుగా. ఇక దానియేలు గారు చూసినట్లయితే ఈ దానియేలు గారు దేవుని చేత ప్రియుడు అని పిలిపించుకున్నాడు. అవునంటారు కదా, ప్రియుడు అని పిలిపించుకున్నాడు. ఈ దానియేలు గారి ప్రార్థన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానియేలు గారు 9వ అధ్యాయం 23 చూద్దాం. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఒక నిమిషం. దానియేలు గారు 9వ అధ్యాయము 3వ నుంచి చదవమ్మా. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటే నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకోదమనగా ప్రభువా మహాత్యం కలిగిన భీకరుడు దేవా నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారేడలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞల విధులను అనుసరించిన వాని పాపులను దుష్టులమై చెడుతనమందు తిరుగుబాటు చేసిన వారము. సరిపోతుందమ్మా. ఈయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి, ఎంత తగ్గించుకున్నాడు. 8వ వచనం చూసినట్లయితే, దాని ముందు చూసినట్లయితే పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినము సిగ్గే తగిలి ఉన్నది. మేము మా దేవుడు యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసేది. 9వ వచనం అండి. ఆయన తన దాసులకు ప్రాప్తుల ద్వారా మాకు ఆజ్ఞించి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చేది కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే ప్రభువా మా అతిక్రమం క్షమించుమని చెప్పి. చూడండి, నీతిమంతుడిగా ఉన్న ఎవరైతే ఉండదలుచుకుంటారో దేవుడి చేత నీతిమంతుడు ఎవరైతే మరి పొందుతారో వారు ఏం చేస్తారంటే ప్రేమ సంఘం దేవుడు యేసుక్రీస్తు మాట బట్టి అన్నీ వారు తగ్గించుకుంటారు. పెద్ద దేవుని యొక్క భక్తులందరూ కూడా ఏం చేశారు? జ్ఞాన మట్టుకు తగ్గించుకున్నారు.
నేలబడి దగ్గర అదే విషయాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకు మరలా ఈ వాక్యం దేవుడు అలాగే, ఎందుకంటే యాక్చువల్ ప్రియమైన సంగమా జీవగంధము కాబట్టి అన్ని తరాలకు ఆయన మాటలు వెళ్ళాలి కాబట్టి ఆ మాటల ద్వారా తీర్పు తెచ్చబడుతుంది కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లోకంలో ఉన్న దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుడు మహాత్మ బట్టి 2008 సంవత్సరము మే నెలలో మళ్ళా ఆ వాక్యం చదవడానికి దేవుడికి కృప చూపి మరలా ఈ వాక్యాన్ని దేవుడికి మనకి వినిపిస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద ఉండగానే పరిశుద్ధ గ్రంథంలోని ఏమండి మాటల ద్వారానే ప్రపంచ మానవులకి అందరికీ తీర్పు తెచ్చాడు. భూమి మీద ఉండగా అంటే మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవరు కూడా ఆపు చేయలేరు. దేవుడు నీకు నాకు ఇవ్వదలుచుకున్నాను అనుకోండి ప్రియ సంగమా, దాన్ని ఎవరు ఆపు చేయలేరు. అయితే దేవుడు ఇవ్వాలంటే ఆయన నీతిమంతులుగా గమనించాలి. అవునంటారు కదా, అది నీతిమంతులుగా గమనించాలి. నీతిమంతులుగా ఆయన కనిపించాలంటే ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి ప్రియ సంగమా. మరి ప్రభు చెప్పినట్లుగానే మన ప్రార్థనలోను నడవడుకులోను వాక్యానుసారంగా తగ్గించుకున్నాం, ప్రభు యొక్క మేలు పొందుకుందాం. అలాంటి మన దేవుడు భద్రపరిచిన కాక.